ఇక వరంగల్ పోలీసులకు టాటూ గ్యాంగ్ సవాల్గా మారింది. అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగర పరిధిలోనే తిష్ట వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యారణ్యపురిలో భారీ దోపిడీకి ముఠా యత్నించింది. దీంతో అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రంగంలోకి దింపారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సాయిరాం, వరంగల్ నగరంలో చొరబడినటువంటి టాటో గ్యాంగ్ కోసం కమిషనరేట్ పోలీసులు నగరం అంతా జల్లెడపడుతున్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విద్యారణ్య పురిలో ఓ ఇంటిలో భారీ చోరీకి యత్నించారు. అప్పటి నుంచి కూడా పోలీసులు జల్లెడపడుతూ ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నారు, ఎక్కడ ఉంటున్నటువంటి వివరాలను పోలీసులంతా సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజులుగా నిర్వీర్యంగా పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర కరడుగట్టిన దొంగల ముఠా నగర పరిధిలో తిష్టవేసినట్లు పోలీసులు కావచ్చు, పోలీస్ విచారణ బృందాలు అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగల ముఠా చేతులపై ఒక రకమైనటువంటి పచ్చబొట్టు టాటో ఉన్నట్టు టాటో గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి 2 రోజులుగా ఆ బృందాలన్నీ కూడా పూర్తిగా గల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నగరం విడిచి వెళ్లిపోయారా లేదంటే నగరంలోనే ఉండిపోయారంటూ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టాటో గ్యాంగ్ చోరీ చేసినటువంటి ఇంటితో పాటు పక్క ఇంట్లో మద్యం బార్ కోడ్ ఆధారంగా ఈ టాటో గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ లో కూడా మొత్తం ఈ గ్యాంగ్ కోసం పోలీసుల గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాంగ్ టాటోతో కావచ్చు, నడుముకు కత్తులతో మొత్తం ఒక చెడ్డీ వేసుకొని ముఖానికి ముసుగు ధరించుకొని నగరంలో తిరుగుతున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పెట్రోలింగ్ టీమ్స్ కావచ్చు, స్థానిక లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, మిగతా ఇంటెలిజెన్స్ పోలీస్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ టాటో గ్యాంగ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తూ టాటో గ్యాంగ్ కదలికలనే పోలీసులు అయితే పూర్తిగా అన్వేషించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టాటో గ్యాంగ్ ను పట్టుకొని తీరుతామని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా వరంగల్ నగర ప్రజలంతా కూడా వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ టాటో గ్యాంగ్ సంబంధించి 6 వ్యక్తులు నడుముకు కత్తులు కట్టుకొని కావచ్చు, మిగతా మారణాయుధాలను పట్టుకొని చోరీకి ఎత్తించినటువంటి నేపథ్యంలోనే పగడ్బందీ చర్యలు తీసుకొని త్వరలోనే ఈ టాటో గ్యాంగ్ ను అదుపులోకి తీసుకోవాలని కూడా వరంగల్ నగర వాసులు అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజుల నుంచి మాత్రం చాలా పోలీసులు సవాల్గా తీసుకొని ఈ టాటో గ్యాంగ్ సంబంధించినటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. సాయిరాం. థ్యాంక్ యూ తిరుపతి.